హైదరాబాద్ విశ్వనగరం, భాగ్యనగరం, ఐటీ హబ్. పేరు ఏదైనా బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా సామాన్య హైదరాబాద్ పౌరుడి కష్టాలు మాత్రం దశాబ్దాలుగా అలాగే ఉన్నాయి. ఊసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టిందన్న చందంగా ఎన్నికల ముందు నాయకులిచ్చే హామీలు కోటలు దాటుతాయి. కానీ ఎన్నికలయ్యాక కనీస వసతులు కూడా నెరవేర్చరు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో నగర పౌరుల మధ్యలో మళ్లీ అవే ప్రశ్నలు, అదే ఆవేదన మొదలైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ భాగ్యనగర దశ దిశ మాత్రం మారటం లేదు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తోంది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థితి చేతులు కాలిన చందంగా తయారైంది. నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ముఖ్యంగా డ్రైనేజీ, నాళాల ఆధునీకరణకు అవసరమైనంత బడ్జెట్ కేటాయించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయనేది నగ్న సత్యం. రాజకీయ ప్రచారాల కోసం వందల కోట్లు ఖర్చు చేసే పార్టీలు నగర పురోభివృద్ధికి వచ్చేసరికి 100 అబద్ధాలు ఆడుతున్నాయి. చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు, దూరేవన్నీ గూడెం గుడిసెలు అన్నట్టు బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ను ఉద్ధరిస్తామని చెప్పే మాటలకి, క్షేత్రస్థాయిలో కేటాయించే నిధులకి అస్సలు పొంతన ఉండటం లేదు. నిధుల కొరత వల్లే జీహెచ్ఎంసీ పరిధిలో అనేక కీలక ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. క్యాలెండర్లో జూన్ నెల వచ్చిందంటే చాలు హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వర్షం పడితే సంతోషించాల్సింది పోయి భయపడాల్సిన దుస్థితి నగరవాసులదే. ముందు వస్తే ముత్యాల వాన, వెనక వస్తే వినాశనం అన్నట్టు ఇక్కడ కురిసే ప్రతి మోస్తారు వర్షం కూడా ఒక విపత్తులా మారుతోంది. అన్నిటికంటే దారుణం, ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాలు తెరిచిన మ్యాన్ హోల్స్ లో పడి చిన్నారులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోవటం. ప్రమాదం జరిగి ఒక ప్రాణం పోయినప్పుడు మాత్రమే అధికారులు, నాయకులు వచ్చి హడావుడి చేస్తారు. ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటారు. ఆ తర్వాత మళ్లీ పాతకదే. ఒక చిన్నారి నాళాలో పడి కొట్టుకుపోతుంటే ఆ కన్నవారి ఆవేదన వర్ణనాతీతం. పిల్లని కన్ననదే పురిటి నొప్పులు ఎలా తెలుస్తాయి అన్నట్టు ఏసీ గదుల్లో కూర్చునే పాలకులకు ఆ పేద కుటుంబాల కన్నీళ్లు ఎలా కనిపిస్తాయి? వర్షాకాలం వస్తుందంటే నాళాల్లో పడి చిన్నారులు మృతి చెందాల్సిందేనా? మరణాలకు వ్యవస్థ బాధ్యత వహించదా అన్న ప్రశ్న ప్రతి హైదరాబాద్ పౌరుణ్ణి వేధిస్తుంది. కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు నదులను తలపిస్తాయి. ఐటీ కారిడార్ అని చెప్పుకునే హైటెక్ సిటీ నుండి పాత బస్తీ సందుల వరకు ప్రతి చోట జల దిగ్బంధమే. తాంబూలాలు ఇచ్చేసాం, ఇక తన్నుకు చావండి అన్నట్టుగా రోడ్లు వేసి వదిలేస్తారు. కానీ ఆ నీరు ఎటు పోవాలో చూసే నాదుడే లేడు. రోడ్లపై మోకాళ్ల లోతు వరదలు పారటం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోతుంది. గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే నరకం చూస్తారు. శాటిలైట్ సిటీలు, స్కైవేలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు రోడ్డుపై ఉన్న నీటిని పోగొట్టే చిన్న డ్రైనేజీ పైపును కూడా సరిగ్గా వేయించలేకపోతున్నారు. ప్రతి ఏటా వరద నష్టం కోట్లలో ఉంటుంది. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, వాహనాలు పాడవుతున్నాయి. అన్నింటికంటే మిన్నగా మనుషుల విలువైన సమయం, ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. అడిగేవాడికి చెప్పేవాడు లోపు అన్నట్టుగా ఉంది జీహెచ్ఎంసీ పన్నుల వసూలు తీరు. ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వాణిజ్య పన్ను, ఇలా ఒక్కటేమిటి ప్రజల నుంచి రూపాయి వసూలు చేయటంలో ఉన్న శ్రద్ధ, వేగం అభినందనీయం. పన్ను కట్టకపోతే నోటీసులు పంపుతారు, జరిమానాలు విధిస్తారు. మరి పన్నులు వసూలు చేయటంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు ఉండటం లేదు? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, పాలకులకు ప్రజల ఇబ్బందులు పట్టవా? పన్నులు కడుతున్నప్పుడు కనీస సౌకర్యాలైన మంచినీళ్లు, సురక్షితమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను కోరుకోవటం ప్రజల హక్కు. కానీ ఇక్కడ మాత్రం అడిగేవాడు ఉంటే చెప్పేవాడు మహారాజు అన్నట్టుగా ప్రజలు అడగనంత కాలం మాకేంటి అనే ధోరణిలో పాలన సాగుతుంది. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తుంది. కానీ హైదరాబాద్ సామాన్య జనజీవనంలో వచ్చిన మార్పు మాత్రం శూన్యం. ఏ ప్రభుత్వం వచ్చినా కార్పొరేషన్ తీరు, కాంట్రాక్టుల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం మాత్రం మారటం లేదు. ఒక ప్రభుత్వం తప్పు చేస్తే ఇంకో ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ ఒకరిని మించి మరొకరు మాటల గారడీ చేస్తున్నారు తప్ప నగర మౌలిక స్వరూపాన్ని మార్చే శాశ్వత ప్రణాళికలు అమలు చేయటం లేదు. ప్రభుత్వాలు మారినా నగర దశ దిశ మారకపోవటానికి కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడమే. నిద్రపోయేవాడిని లేపచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపలేం. మన పాలకులు నిద్ర నటిస్తున్నారు. వారిని లేపాలి అంటే ఈ ఎన్నికల్లో ఓటును ఆయుధంగా మార్చుకోవాలి. మనల్ని ముంచే వరదలు, మన పిల్లల ప్రాణాలు తీసే నాళాలు, మన జేబుల గుల్ల చేసే పన్నులపై నాయకులను నిలదీయాలి. ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతి నాయకుడిని స్థానిక సమస్యలపై గళమెత్తాలి. అప్పుడే ఈ హైదరాబాద్ నగర దశ మారుతుంది, ప్రజల దిశ మారుతుంది. లేదంటే ఏరు దాటాక తప్ప తగిలేసే నాయకులతో
భాగ్యనగరం ఎప్పటికీ బాధల నగరంగానే మిగిలిపోతుంది.